What is up, everybody? Once again, I welcome everyone to my YouTube channel, Praveen's Pathshala. సో పోయిన వీడియోలో మనం బేసిక్ స్ట్రక్చర్ అండ్ సింటాక్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసాం. ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ ని ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ టుడేస్ వీడియో. సో పోయిన వీడియోలో నేను మీకు ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇచ్చాను. సో ఆ హోంవర్క్ క్వశ్చన్ బేసికల్గా ఇక్కడ మనకి ఏంటంటే మనం నేమ్, బ్రాంచ్, కోర్స్, ఇయర్ ని ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ హోంవర్క్ క్వశ్చన్ ని ఇక్కడ సాల్వ్ చేద్దాం. సో మనం విజువల్ స్టూడియో కోడ్ ని ఇక్కడ మనం ఓపెన్ చేసుకుందాం. సో విజువల్ స్టూడియో కోడ్ లో మనం ఓపెన్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ వచ్చేసి మనకి నేమ్. సో నేమ్ వచ్చేసి ప్రవీణ్. ఓకే, దాని తర్వాత మనం బ్రాంచ్ ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలంటే మనం ప్రింట్ ఎఫ్ ఫంక్షన్ ని యూజ్ చేయాలి. సో ప్రింట్ ఎఫ్ అనేది మనకి ఇక్కడ సజెషన్ వచ్చేస్తుంది. దాన్ని మీరు ఎంటర్ ప్రెస్ చేస్తే చాలు, ఆ ఫంక్షన్ అనేది మనకు అక్కడ ఆటోమేటిక్ టైప్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం బ్రాంచ్ వచ్చేసి మనకి సిఎస్ఈ. దాని తర్వాత మనం ఈ కోలన్ సింబల్ అనేది బేసికల్ గా మర్చిపోకూడదు, ఎందుకంటే ఆ లైన్ ని మనం టర్మినేట్ చేస్తున్నాం కాబట్టి కోలన్ సింబల్ అనేది పక్కాగా ఉండాలి. మళ్ళీ ప్రింట్ ఎఫ్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేయాలి? కోర్స్ ని ప్రింట్ చేయాలి. కోర్స్ వచ్చేసి మనకి బీటెక్. సింపుల్. మళ్ళీ ఇక్కడ మనం లైన్ ని ఎండ్ చేయడానికి కోలన్ సింబల్ ని యూజ్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసి ప్రింట్ ఎఫ్ ఇయర్. సో ఇయర్ ని ఇక్కడ మనం ప్రింట్ చేయాలి. సో ఇయర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఇయర్. అండ్ దాని తర్వాత మనం కోలన్ సింబల్ యాజ్ యూజువల్ గా మనం ఇక్కడ టైప్ చేయాలి. సో ఇప్పుడు మనం ఈ కోడ్ ని రన్ చేద్దాం. సో ఈ సింబల్ ని మనం క్లిక్ చేసుకోవాలి, రన్ కోడ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి చాలా వియర్డ్ అవుట్పుట్ అనేది ఇక్కడ మనకి జనరేట్ అయిపోతుంది. సో ప్రవీణ్ సిఎస్సి బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది ఒక డిఫరెంట్, మనం ఊహించని విధంగా అక్కడ మనకి అక్కడ ప్రింట్ అయిపోతుంది. సో ఇది ఎందుకు మనకి ఇలా ప్రింట్ అవుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో మనం ఇక్కడ అవుట్పుట్ ని ఇక్కడ మనం ప్రెడిక్ట్ చేద్దాం. సో బేసికల్ గా మన కంపైలర్ మనకి ఎందుకు ఈ విధంగా ప్రింట్ చేస్తున్నది అని మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో బేసికల్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రింట్ ఎఫ్. సో ప్రవీణ్. సో ఫస్ట్ లైన్ లో మనకి ఏముంది, ప్రవీణ్ ఉంది. సో ప్రవీణ్ అనేది మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో దాని తర్వాత మనకి ఏంటి, సిఎస్సి. సో సిఎస్సి అనేది కూడా ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. సో ఎందుకు ఇలా మనకి అవుతుందంటే, సో కంపైలర్ అనేది బేసికల్ గా మనం ఒక పేజ్ వైజ్ అది మనకి ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ లైన్ ఇది చూసింది, దీన్ని ప్రింట్ చేసేసింది. దాని తర్వాత సిఎస్సి. సో అందుకే మనకి ఇక్కడ దాని పక్కనే అది మనకి ప్రింట్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో పేజ్ వైజ్. సో మనం బేసికల్ గా పేజ్ లో ఏ విధంగా అయితే రాస్తామో కంపైలర్ కూడా అదే విధంగా మనకి ప్రింట్ చేసి ఇస్తుంది. సో దాని తర్వాత బీటెక్. సో బీటెక్ అనేది దీని తర్వాత మనకి ప్రింట్ అయిపోతుంది. ఫస్ట్ ఇయర్. సో ఫస్ట్ అండ్ ఇక్కడ మనకి గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ కూడా ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. అండ్ ఇయర్ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. సో బేసికల్ గా ఈ విధంగా మనకి కంపైలర్ అనేది మనకి ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్ ని మనం ఓవర్కమ్ చేయడానికి మనం స్పెషల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తాం. అవి మనకి ఎస్కేప్ సీక్వెన్స్. ఎస్కేప్ సీక్వెన్స్. సో బేసికల్ గా మనకి ఎస్కేప్ సీక్వెన్స్ అంటే ఏం లేదు, అవి స్పెషల్ క్యారెక్టర్స్. స్పెషల్ క్యారెక్టర్స్. సో ఇవి వచ్చేసి మనకి ఎస్కేప్ క్యారెక్టర్స్ అన్నమాట. సో కంపైలర్ కి ఆల్రెడీ ఈ ఎస్కేప్ క్యారెక్టర్ మీనింగ్ తెలుసు అన్నమాట. సపోజ్ మనకి ఇక్కడ ప్రవీణ్ సిఎస్సి బీటెక్ ఫస్ట్ ఇయర్. సో ఇవన్నీ బేసికల్ గా మనకి సపరేట్ లైన్ లో ప్రింట్ అవ్వాలి. సో సపరేట్ లైన్ లో ప్రింట్ చేయడానికి మనం స్పెషల్ క్యారెక్టర్ లేదా ఎస్కేప్ సీక్వెన్స్ ని యూజ్ చేస్తాం. అది వచ్చేసి మనకి బ్యాక్ స్లాష్, దాని తర్వాత ఎన్. సో బ్లాక్ స్లాష్ ఎన్ వచ్చేసి మనకు ఒక ఎస్కేప్ సీక్వెన్స్. అండ్ ఇది మనకి ఏం చేస్తుంది అంటే సపరేట్ లైన్ ని ప్రింట్ చేసేస్తుంది. సపరేట్ లైన్ లేదా న్యూ లైన్, సపరేట్ లైన్ ఆర్ న్యూ లైన్ ప్రింట్ చేస్తుంది అనమాట. సో సపరేట్ లైన్ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది.
ఓకే. ఈ బ్లాక్ స్లాష్ ఎన్ అనేది కంపైలర్‌కి ఆల్రెడీ తెలుసు. బ్లాక్ స్లాష్ ఎన్ అంటే మనకి సెపరేట్ లైన్. సో, దీన్ని మనం యాక్చువల్‌గా కోడ్‌లో ఎలా ఆహ్, టైప్ చేయాలో నేను ఇక్కడ చూపిస్తాను. సో, ఇక్కడ మనం ఏం చేద్దామంటే బ్లాక్ స్లాష్ ఎన్ సపోజ్ బ్లాక్ స్లాష్ ఎన్ అనేది నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. అదే విధంగా నేను ఇక్కడ బ్యాక్ స్లాష్ ఎన్ బ్యాక్ స్లాష్ ఎన్ అంటే ఇక్కడ కూడా మనం సో, ఇక్కడ ఇయ్యాల్సిన అవసరం లేదు. సో, అవసరమైతే మీరు ఇవ్వచ్చు. బట్ నాట్ రిక్వైర్డ్. సో, ఇప్పుడు మీరు ఈ కోడ్‌ని గనక రన్ చేసినట్లయితే మనకన్నీ గూడా సెపరేట్ లైన్‌లో ప్రింట్ అయిపోతదనమాట. సో, ఇక్కడ మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయొచ్చు. సో, ప్రవీణ్ సీఎస్‌సి బీటెక్ ఫస్ట్ ఇయర్. సో, ఇవన్నీ గూడా మనకి సెపరేట్ లైన్‌లో ప్రింట్ అయిపోతుందనమాట. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ బ్యాక్ స్లాష్ ఎన్. అది మనకి సెపరేట్ లైన్‌ని ప్రింట్ చేసి ఇస్తది. సో, దీన్ని గూడా నేను మీకు స్క్రీన్ షాట్ తీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనకేమవుతదంటే ప్రింట్ ఎఫ్ లోపల ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అయిపోతుంది. సో, మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో, ఈ డైరెక్షన్‌లో మనకి ప్రింట్ చేస్తది. సో, ఫస్ట్ ప్రవీణ్ యాస్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. దాని తర్వాత మనకి బ్యాక్ స్లాష్ ఎన్ మనకేం చేస్తది? సెపరేట్ లైన్‌ని ప్రింట్ చేస్తది. అంటే మనం సెపరేట్ లైన్‌లో వచ్చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ ప్రింట్‌ఎఫ్ సీఎస్‌సి అంటే ఇక్కడ సీఎస్‌సి ప్రింట్ అయిపోతుంది. మళ్ళా దాని తర్వాత మనం బ్యాక్ స్లాష్ ఎన్ ఇస్తున్నాం. బ్లాక్ స్లాష్ ఎన్ మనకేం చేస్తది? సెపరేట్ లైన్ బీటెక్. సో, దాని తర్వాత నువ్వు మళ్ళీ బ్లాక్ స్లాష్ ఎన్ ఇస్తున్నావు. అంటే అది కూడా మనకి సెపరేట్ లైన్ ప్రింట్ చేస్తది. అండ్ ఫస్ట్ ఇయర్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనకి ప్రవీణ్ సీఎస్‌సి బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది సెపరేట్ లైన్‌లో ప్రింట్ అవుతది. సో, సెపరేట్ లైన్‌లో మీరు ప్రింట్ చేయడానికి ఈ ఎస్కేప్ క్యారెక్టర్‌ని మీరు యూజ్ చేయొచ్చు. లేదా దీన్నే మనం స్పెషల్ క్యారెక్టర్ అని కూడా అనొచ్చనమాట. బ్లాక్ స్లాష్ ఎన్. సో, దీన్ని మనం రెగ్యులర్‌గా యూజ్ చేస్తాం. అందుకే నేను ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంకో ఎస్కేప్ క్యారెక్టర్ గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అదొచ్చేసి మనకి బ్యాక్ స్లాష్ టీ. సో, బ్యాక్ స్లాష్ టీ మనకేం చేస్తదంటే, ఒక స్పేస్‌ని ప్రింట్ చేస్తదనమాట. బేసికల్‌గా మనం బ్యాక్ స్లాష్ టీ ఒక స్పేస్ ప్రింట్ చేస్తది. సో, దీన్ని గూడా నేను మీకు ప్రాక్టికల్‌గానే టైప్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ, సో, ఈ కోడ్ అంతా నేనిక్కడ ఎరేజ్ చేసేస్తాను. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రింట్ ఎఫ్. సో, ప్రింట్ఎఫ్ ఫంక్షన్‌ని ఇక్కడ మనం కాల్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏం చేద్దామంటే ప్రవీణ్ దాని తర్వాత బ్యాక్ స్లాష్ టీ దాని తర్వాత వచ్చేసి మనకి బ్రాంచ్. సో, బీటెక్‌ని ఇక్కడ మనం ప్రింట్ చేసుకుందాం. బీటెక్ బ్యాక్ స్లాష్ టీ. సో, ఇక్కడ మీరు స్పేస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాక్ స్లాష్ టీ. ఇక్కడ కూడా బ్యాక్ స్లాష్ టీ. సో, దాని తర్వాత మనకి ఇయర్. సో, ఫస్ట్ ఇక్కడ కూడా మీరు బ్యాక్ స్లాష్ టీ ఇవ్వచ్చు. దాని తర్వాత ఇయర్. సో, ఇక్కడ మనం ఈ లైన్‌ని ఎండ్ చేయడానికి మనం టర్మినేట్ సింబల్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్‌ని రన్ చేయాలి. సో, చూడండి ప్రవీణ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది ఇక్కడ మనకి ప్రింట్ అయిపోతుంది. సో, సారీ. సో, ఇదొచ్చేసి మనకి ఫస్ట్ 1. సో, ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం ఇక్కడ రన్ చేసుకుందాం. సో, ప్రవీణ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది సక్సెస్‌ఫుల్‌గా మనకి ప్రింట్ అయిపోతుంది. సో, ఈ బ్లాక్ స్లాష్ టీ బేసికల్‌గా మనకొక స్పేస్ ప్రింట్ చేసిస్తది. సో, ఇక్కడ స్పేస్ అనేది మనకి ప్రింట్ అయిపోతుంది. ఓకే. ఇన్ ద సిమిలర్ మేనర్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ అనేది కూడా స్పేస్ క్రియేట్ అయిపోతుంది. అండ్ ఫస్ట్ తర్వాత కూడా మనం స్పేస్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ స్పేస్ ప్రింట్ అయిపోతుంది. సో, బ్యాక్ స్లాష్ టీ అనేది మనకి స్పేస్‌ని ప్రింట్ చేస్తది. సో, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి సింగిల్ స్లాష్. సింగిల్ స్లాష్. సో, ఈ సింగిల్ స్లాష్ వచ్చేసి మనకి చాలా పవర్‌ఫుల్. సో, సింగిల్ స్లాష్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే,
ఏదైనా యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయడానికే మనం స్లాష్‌ని యూజ్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ చేయడానికే మనం సింగిల్ స్లాష్‌ని యూజ్ చేస్తాం. సో, బెస్ట్ ఎగ్జాంపుల్ నేనిక్కడ మీకిస్తాను. సపోజ్ మనం ప్రింట్‌ఎఫ్ హలో వరల్డ్. సపోజ్ మనం ప్రింట్‌ఎఫ్ హలో వరల్డ్. సో, దీన్ని మనం ప్రింట్ చేసినట్లయితే మనకి కన్సోల్‌లో ఏం ప్రింట్ అయిపోద్ది? హలో వరల్డ్ అని ప్రింట్ అవుతది. బట్ నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నానంటే హలో వరల్డ్. అంటే ఈ డబుల్ కొటేషన్ మార్క్ కూడా నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో, ఈ డబుల్ కొటేషన్ మార్క్‌లో నేను హలో వరల్డ్ యాజ్ ఇట్ ఈజ్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. సో, ఏదైనా మనం యాజ్ ఇట్ ఈజ్ ప్రింట్ చేయడానికి సింగిల్ స్లాష్‌ని మనం యూజ్ చేస్తాం. సో, బేసికల్‌గా మనం ఈ సపోజ్ చాలా మందికి డౌట్ కూడా వస్తది. సపోజ్ మనం ఇక్కడ డబుల్ స్లాష్ ఇచ్చేద్దాం. ఇక్కడ డబుల్ స్లాష్ ఇచ్చేద్దాం అండ్ హలో వరల్డ్. ఇక్కడ డబుల్ స్లాష్, ఇక్కడ డబుల్ స్లాష్. సో, ఈ విధంగా మీరు థింక్ చేసి ఉంటారు. కాకపోతే ఇది మనకి ఎర్రర్ ఇస్తది. ఈ విధంగా మీరు చెయ్యకూడదు. సో, కంపైలర్‌కి అర్థం కాదు. సో, నువ్వు ఎక్కడ స్టార్ట్ చేస్తున్నావు, ఎక్కడ ఎండ్ చేస్తున్నావు అనేది కంపైలర్‌కి అర్థం కాదు. అందుకే ఈ విధంగా మీరు చెయ్యకూడదు. సో, మనం ఏం యూజ్ చేయాలంటే సింగిల్ స్లాష్‌ని యూజ్ చెయ్యాలి. సో, బేసికల్‌గా మనం ఆహ్, ఇక్కడ సింగిల్ స్లాష్‌ని యూజ్ చేసామనుకోండి, సింగిల్ స్లాష్ తర్వాత ఏదైతే ఉందో అదంతా స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. అంటే ఈ డబుల్ స్లాష్ కూడా స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. సో, ఇక్కడ గూడా నువ్వు సింగిల్ స్లాష్ ఇవ్వాలి. సింగిల్ స్లాష్ తర్వాత నువ్వు ఏదైతే ఇస్తున్నావో అది గూడా మనకి స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. సింగిల్ స్లాష్ అనేది చాలా పవర్‌ఫుల్. సో, సింగిల్ స్లాష్ పక్కన ఏదైతే ఉందో అది మనకి స్ట్రింగ్‌లా ట్రీట్ చేస్తది. ఎక్సెప్ట్ ఈ టీ. ఎన్ అండ్ టీ వచ్చేసి మనకి అవి స్పెషల్. వాటి మినహాయించి నువ్వు సింగిల్ స్లాష్ పక్కన ఏదిచ్చినా గాని అదంతా స్ట్రింగ్ లానే మనకి ట్రీట్ అయిపోతుందనమాట. అండ్ స్ట్రింగ్‌లా మనకెందుకు ట్రీట్ అయిపోతుందంటే ప్రింట్‌ఎఫ్ మనకి స్ట్రింగే యాక్సెప్ట్ చేస్తది కాబట్టి స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతది. సింపుల్. సపోజ్ మీకు ఇక్కడ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ మనం ఏం చేద్దామంటే మళ్ళీ మనం డబుల్ కొటేషన్ మార్క్‌ని ఇచ్చేయాలి. అండ్ ఇక్కడ మనం సింగిల్ స్లాష్‌ని ఇవ్వాలి. సో, ఇక్కడ గూడా నేను డబుల్ కొటేషన్ మార్క్ ఇచ్చేస్తాను. అండ్ దాని పక్కన నేను ఒక స్లాష్ సింబల్‌ని ఇక్కడ ఇచ్చేస్తాను. సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే ఒకటి. ఇదొచ్చేసి సింగిల్ స్లాష్. సింగిల్ స్లాష్ పక్కన మనం డబుల్ కొటేషన్ మార్క్ ఇస్తున్నాం. సో, అంటే ఇప్పుడు మనకి డబుల్ కొటేషన్ మార్క్ కూడా స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. అదే విధంగా ఇక్కడ ఈ డబుల్ కొటేషన్ మార్క్ అనేది గూడా స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. అండ్ ఈ ఎంటైర్ థింగ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. సో, మధ్యలో మనం ఈ స్పేసెస్‌ని తీసేద్దాం. సో, వద్దులే. మన కోడ్ ఇంకా బాగానే ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని నేను రన్ చేశాననుకోండి. ఆ కొటేషన్ మార్క్ కూడా మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. చూడండి. సో, కొటేషన్ మార్క్‌లో మనకి ప్రవీణ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో, అదొచ్చేసి సింగిల్ స్లాష్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. సో, ఇప్పుడు నేను మీకు ఒక కోడ్ ఇక్కడ ఇస్తాను. సో, దాన్ని మీరు అవుట్‌పుట్ అనేది ప్రెడిక్ట్ చేయాలి. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, నేను ఇచ్చే కోడ్ యొక్క అవుట్‌పుట్‌ని మీరు ప్రెడిక్ట్ చేయాలి. సో, ప్రింట్ ఎఫ్. సో, మనకి డబుల్ కొటేషన్ మార్క్ ఎందుకంటే ప్రింట్‌ఎఫ్ ఎప్పుడు గూడా డబుల్ కొటేషన్ మార్క్‌లోనే యాక్సెప్ట్ చేస్తది. సో, డబుల్ కొటేషన్ మార్క్ దాని తర్వాత నేను స్లాష్, స్లాష్ ఎన్ ఇచ్చేస్తాను. దాని తర్వాత ఒక స్లాష్ ఎన్ ఇచ్చేస్తాను. స్లాష్, స్లాష్ టీ గూడా నేనిక్కడ ఇచ్చేస్తాను. సో, ఈ కోడ్ యొక్క అవుట్‌పుట్‌ని మీరు ప్రెడిక్ట్ చేయాలి. సో, వీడియోని పాజ్ చేయండి. అండ్ ఈ కోడ్ యొక్క అవుట్‌పుట్‌ని ప్రెడిక్ట్ చేయండి. ఓకే. వెల్కమ్ బ్యాక్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ యొక్క అవుట్‌పుట్‌ని ప్రెడిక్ట్ చేద్దాం. సో, మనకు ఆల్రెడీ తెలుసు ఎస్కేప్ సీక్వెన్సెస్ ఏంటి బేసికల్‌గా మనకి స్లాష్ ఎన్, స్లాష్ టీ అండ్ సింగిల్ స్లాష్. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే సో, ఈ స్లాష్ ఇదేంటి బేసికల్‌గా మనకి స్లాష్. అంటే స్లాష్ పక్కన మనకి ఏది ఉన్నా గాని మనకది ఏం ట్రీట్ అయిపోతుంది? స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. అంటే మనం అది యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. అంటే ఇది బ్యాక్ స్లాష్ ఎన్ మనకి యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. పర్ఫెక్ట్. సో, సో, మీరిక్కడ అబ్జర్వ్ చేయాలి. సో, స్లాష్ పక్కన మనకి ఇమ్మీడియేట్‌గా ఎన్ లేదు. అండ్ స్లాష్ పక్కన ఇమ్మీడియేట్‌గా టీ లేదు. స్లాష్ పక్కన మనకి స్లాష్ ఎన్ ఉంది. సో, స్లాష్ పక్కన మీకు ఏదైతే ఉందో అదంతా స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. ఎక్సెప్ట్ స్లాష్ ఎన్, స్లాష్ టీ.
పర్ఫెక్ట్. సో, దాని తర్వాత మనకిక్కడ ఏముంది స్లాష్ ఎన్ ఉంది. సో, స్లాష్ ఎన్ ఏంటి బేసికల్‌గా ఇది. సో, ఇదేం చేస్తది మనకి సెపరేట్ లైన్. పర్ఫెక్ట్. సో, దాని తర్వాత ఈ స్లాష్ చూడండి. ఈ స్లాష్ పక్కన మనకి ఎన్ లేదు అండ్ టీ గూడా లేదు. ఈ స్లాష్ పక్కన మనకి స్లాష్ టీ ఉంది. సో, స్లాష్ పక్కన మీకు స్లాష్ టీ ఉంటే స్లాష్ టీ అనేది యాస్ ఇట్ ఈస్ ప్రింట్ అయిపోతుంది. ఎందుకు స్లాష్ టీ పక్కన ఏదుంటే అది స్ట్రింగ్‌లా ట్రీట్ అయిపోతుంది. సో, ఈ కోడ్ యొక్క అవుట్‌పుట్ వచ్చేసి ఇదే. సో, ఫస్ట్ ఇక్కడ నేనేం చేసుకున్నానంటే, ఈ కోడ్‌నంతా ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. అండ్ దీన్ని మనం ఇక్కడ ఎరేజ్ చేసుకుందాం. సో, ఆ కోడ్ ఏంటి బేసికల్‌గా //ఎన్ దాని తర్వాత మనకి ఎన్ అండ్ దాని తర్వాత /టీ. సో, ఇదే మనకు ఆ కోడ్. సో, దీన్ని మీరు రన్ చేసినట్లయితే మనకి /n/టీ అనేది సక్సెస్‌ఫుల్‌గా ప్రింట్ అయిపోతుంది. అండ్ మీరు అవుట్‌పుట్‌ని ప్రిడిక్ట్ చేసినట్లయితే సో, ఇదే మన అవుట్‌పుట్. సో, ఇవొచ్చేసి మనకి ఎస్కేప్ సీక్వెన్సెస్. సో, /n/టీ అండ్ సింగిల్ స్లాష్ వీటిని మనం ఎస్కేప్ సీక్వెన్సెస్ అని అంటాం. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ కూడా మనకుంటుంది. అదొచ్చేసి మనకి /A. సో, బేసికల్‌గా ఈ మనకి ఓల్డ్ వెర్షన్ ఆఫ్ సిలో ఇది మనకి చూడడానికి ఉంటుందన్నమాట. బట్ మోడర్న్ సిలో ఉందో లేదో నాకు తెలీదు. బట్ /n మనకేం చేస్తదంటే /A మనకేం చేస్తదంటే ఒక సౌండ్‌ని అది మనకి ప్రింట్ చేసిస్తదనమాట. సో, ఏదైనా మనం వార్నింగ్ ఇవ్వాలనుకోండి, మనం ఒక సౌండ్‌ని ప్లే చేయాలనుకోవాలనుకోండి, అప్పుడు మనం ఈ /A మనం యూజ్ చేయొచ్చు. సో, ఈరోజు వీడియోకి ఇంతే. సో, నెక్స్ట్ వీడియోలో మనం డేటా టైప్స్‌ని ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, థాంక్ యూ.